సరిగ్గా 20 నెలల కిందట 56% ఓట్లు సాధించిన టీడీపీ కూటమి 2 ఏళ్లు గడవక మునిపే 51% పడిపోయిందా? అంటే 5% వ్యతిరేకత ఆల్రెడీ మూటగట్టుకుందా? మరి 3 ఏళ్లు దాటిన తర్వాత పరిస్థితి ఏంటి? చివరి 2 ఏళ్లు ఏడాది వచ్చేసరికి ఎంత మైనస్లోకి పోయే పరిస్థితి ఉంది? ఇదే ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో మోస్ట్ ఛాలెంజింగ్ ఎలిమెంట్. 51% మాత్రమే ప్రభుత్వ పనితీరు మీద సంతృప్తి ఉంది అంటే ఇంకా 1-2 పాయింట్లు తగ్గినా గానీ వ్యతిరేకతే చంద్రబాబు ప్రభుత్వం కన్నా బలంగా ఉన్నట్టు కదా. మరి ఇలాంటి పరిస్థితిని బాబు ఎలా ఫేస్ చేస్తారు? వ్యతిరేకతని అడ్డుకోవటానికి లేదంటే తట్టుకోవటానికి చంద్రబాబు దగ్గర ఉన్న మార్గాలేంటి, ఆయుధాలేంటి, చరిత్ర ఏం చెప్తుంది? కూటమిగా కలిసినప్పుడు గుంపుగా ప్రత్యర్థిని సింగల్ చేసి దాడి చేసి ఎదురుదాడికి దిగి పై చేయి సాధించి గెలిచిన తర్వాత ఆటోమేటిక్గా ఒక్క ఛాలెంజ్ ఎదురై తీరుతుంది. వ్యతిరేకత తట్టుకోవడం ఎలా, వ్యతిరేక ఓటు ఎటు వెళ్ళాలి అనేది. అంతే కదా, ఏపీ అనేది పోలరైజ్డ్ పాలిటిక్స్ చూస్తూ ఉంది కదా. ఓ పక్కన జగన్ ఒక్కడే ఉన్నాడు, ఇంకో పక్కన కూటమిగా 3 పార్టీలు ఉన్నాయి, ఉన్నదే 4 పార్టీలు. మరి కూటమి ప్రభుత్వం మీద పనితీరు మీద వ్యతిరేకత ఉన్నవాళ్ళు ఎటువైపు వెళ్తారు? అటు నుంచి జరిగి ఇటు వచ్చే ప్రతి ఓటు జగన్ కిట్టీలోకే కదా పోయేది. ఈ సిచ్యువేషన్ గురించి యాక్చువల్గా 3 ఏళ్ల తర్వాత 4 ఏళ్లు ముగిసిన తర్వాత ఆలోచిస్తారు ఎక్కడైనా. కానీ ఏపీలో మాత్రం 2 ఏళ్లు కూడా గడవక మునిపే ఆ పరిస్థితి వచ్చేసింది. పైగా ఆంధ్రజ్యోతి లాంటి పేపర్లే ప్రభుత్వ పనితీరు మీద 51% సంతృప్తి ఉంది అని చెప్పడం అంటే బొటాబొటీ సిచ్యువేషన్కి నెక్ టు నెక్ పరిస్థితికి వచ్చినట్టు. అంతే కదా, 1-2% తగ్గిందనుకోండి, అందులో ప్రభుత్వం కంటే అసంతృప్తి బలంగా ఉన్నట్టు. మరి అసంతృప్తి ఓటుని ఓడిసి పట్టుకునేందుకు ఎవరున్నారు? ఈ 3 పార్టీలకి అపోనెంట్కి జగనే కదా ఉన్నది. ఇలాంటప్పుడు వ్యతిరేక ఓటుని, అసంతృప్తిని తట్టుకోవడానికి మార్గాలు ఏమున్నాయి? సహజంగా ఇలాంటప్పుడు కూటమి నుంచి ఒక పార్టీనో 2 పార్టీలో బయటకు వచ్చి టీడీపీ మీద వ్యతిరేక స్వరం వినిపించి రాజకీయ యుద్ధం ప్రకటించి వ్యతిరేక ఓటుని చీల్చేందుకు ట్రై చేయొచ్చు. ఇది సర్వసాధారణంగా రాజకీయ పరిజ్ఞానం ఉన్న ఎవరికైనా తట్టే ఆలోచన. చాలా మంది 2019లో ఇదే జరిగింది అని కూడా బలంగా నమ్ముతారు. పవన్ కళ్యాణ్ చంద్రబాబు క్షేమం కోసమే బయటకు వచ్చి ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చాలి అని ట్రై చేసి విఫలమయ్యారు అని మాట్లాడడం ఇప్పటికీ కనపడుతుంది కదా. అంటే ఆ ఎక్స్పీరియన్స్ ని బట్టి చూస్తే వ్యతిరేక ఓటుని చీల్చచ్చు కూటమిలోంచి ఒక పార్టీ బయటకు వస్తే అనే ఫార్ములా పనిచేయదు. మరి ఇంకా ఆయుధాలు ఏమున్నాయి? కొత్తగా పార్టీలను వెంటనైనా పుట్టించో లేదంటే కులాల ఆధారంగా ఎజెండాని తెర మీదకి తెచ్చో ఓట్లు చీల్చి బయటపడేందుకు ఎత్తుగడలు వేయొచ్చా? అలా వేయాలనుకున్నా గానీ ప్రస్తుతం ఉన్న సోషల్ ఈక్వేషన్ బట్టి, అంటే జనసేన టీడీపీ కాంబినేషన్ బట్టి చూస్తే గనక కాపు ఓటో మరొకరు టీడీపీకి వ్యతిరేకంగా పోలరైజ్ అయితే గనక అది వైసీపీకే అడ్వాంటేజ్ అయ్యే పరిస్థితి ఉంది తప్ప జనసేనకి కొమ్ము కాసే పరిస్థితి ఉంటుందా అంటే ఉండదన్నదే లాజికల్ సమాధానం కదా. ఎందుకంటే పవన్ కళ్యాణ్ కూటమిలో భాగస్వామిగా, ఉప ముఖ్యమంత్రిగా, ప్రత్యేక ఫ్లైట్ హోల్డర్గా అధికారాన్ని చెలాయిస్తూ ఉన్నారు కదా. అంటే వ్యతిరేక ఓటులో ఆయన వాటా ఆయనకుంటుంది. మరి ఇలాంటప్పుడు ఈ రకంగా చూసినా కానీ కొత్త పార్టీల్లో భావజాలను తీసుకొచ్చినా కానీ అడ్వాంటేజ్ చంద్రబాబుకి రాదు. మరి ఎలా? పోనీ వెనక్కెళ్ళి చరిత్రను తిరిగేసి చూద్దాం. చంద్రబాబు రాజకీయ వ్యూహాలు ఎప్పుడు అడ్వాంటేజ్ని ఒడిసి పట్టుకోవడంలో విఫలమైనట్టే కనబడతాయి. 2004 ఎన్నికల్లో చాలా మంది కేసీఆర్ పార్టీతో పొత్తు పెట్టుకోమని చంద్రబాబుకి సలహా ఇచ్చారట. ఇస్తే ఆ పార్టీ ప్రభావం అంతంత మాత్రం అని చంద్రబాబు రిలక్టెంట్ గా ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ తో బీఆర్ఎస్ కి పొత్తు కలిపి ఫలితాన్ని శాసించడం చూసాం. అగైన్ 2009లో 2004లో అయిపోయాం, కనీసం 9లో అన్నా చేద్దాం అన్నట్టుగా బీఆర్ఎస్ తో, అదే అప్పటి టీఆర్ఎస్ తో చంద్రబాబు పొత్తు పెట్టుకుంటే లోక్ సత్తా ఈజ్ ఏ ఇన్ఫ్లుయెన్షియల్ ఫ్యాక్టర్, లోక్ సత్తాతో జేపీ పార్టీతో కలిసి నడవండి అని ఈనాడు సంస్థల అధినేత చంద్రబాబుకి సూచించారు అని సన్నిహితులు ఇప్పటికీ మాట్లాడతారు. ఎందుకంటే బరిలో చిరంజీవి పార్టీ ఉంది, ఒక సామాజిక వర్గం అటు మొగ్గితే గనక ఈ ట్రయాంగిల్ ఫైట్ లో టీడీపీకి డెంట్ అవుతుంది. అర్బన్ ఓటు, మిడిల్ క్లాసు జేపీ వైపు మొగ్గే అవకాశాలు ఉన్నాయి కాబట్టి జేపీ ఉంటే మీకు కలిసి వస్తుంది అని చెబితే చంద్రబాబు సీట్ల పంపకాల దగ్గర కుదరకో లేదంటే గనక బేరసారాల్లో తేడా వచ్చో మొత్తానికి ఏదైనా లోక్ సత్తాతో పొత్తు పెట్టుకోవాలి. సరిగ్గా లోక్ సత్తా 5,000 అంతకంటే ఎక్కువ ఓట్లు చీల్చిన స్థానాలు 40 ఏమో ఉంటాయి ఆ ఎన్నికల్లో లెక్క తీస్తే. టీడీపీ 90+ ఆగిపోవడం కనబడుతుంది. అంటే ఒకవేళ లోక్ సత్తాతో పొత్తు పెట్టుకుంటే ఏమో ఎలా ఉండేదో లెక్క. అంటే అగైన్ రాంగ్ డెసిషన్. ఎలాగో 2019లో ఏం జరిగింది ఇందాక మాట్లాడుకున్నాం.
ఈ లెక్కన అడ్వాంటేజ్ని ఒడిసి పట్టుకోవడంలో చంద్రబాబు తడబడుతూనే ఉన్నారు, ప్రతిసారి పంబులు అవుతూనే ఉన్నారు. మరి ఇలాంటి టైంలో వ్యతిరేక ఓటు ఇంత ప్రబలంగా వేగంగా పెరుగుతున్న టైంలో సంతృప్తి అనేది కేవలం 51% మాత్రమే ఉన్న టైంలో తట్టుకోవడం ఎలా? ముందు ముందు ఈ అసంతృప్తి పెరిగేదే తప్ప తరిగేది కాదు కదా. ఎందుకంటే హనీమూన్ పీరియడ్ అయిపోయింది, మీడియా వెనకేసుకు రావడం పతాక స్థాయిలో ఉంది. ఇప్పుడు ఇంతకంటే వెనకేసుకు రావడానికి ఏముండదు కదా. మరి ఇలాంటప్పుడు జనాన్ని ప్యాసిఫై చేయడం ఒక సవాల్ అయితే, రాజకీయంగా కల్మినేట్ అవుతున్న వ్యతిరేక ఓటును తట్టుకోవడం మరో ఛాలెంజ్. మరి ఈ ఛాలెంజ్ని తట్టుకోవడానికి చంద్రబాబు కొత్త ఇన్వెన్షన్స్ ఏం చేస్తారు? డైవర్షన్ టెక్నిక్సో లేదంటే ప్రత్యర్థిని అదిమి పట్టే ప్రయత్నాలు ఆల్రెడీ జరిగిపోతూ ఉన్నాయి కదా. ఇంతకంటే కొత్తగా చేయడానికి ఏమైనా ఉందా? వ్యతిరేక ఓటు అనేది కూటమి ప్రభుత్వ పీకల మీదకి తెస్తోంది పరిస్థితి అని 2 ఏళ్లకే క్లారిటీ వచ్చేస్తుందా? మీరైతే ఏం చెప్తారు? వ్యతిరేక ఓటు మొత్తం ఒక్కడి వైపో ఒక పార్టీ వైపో చూస్తూ ఉన్న టైంలో ఏపీ రాజకీయంలో ఏం జరగవచ్చు? చంద్రబాబు ఈ అసంతృప్తి, అదే వ్యతిరేకత అనే ప్రభావాన్ని తట్టుకునే అవకాశాలు ఉన్నాయా? లెట్ us డిబేట్. ప్లీజ్ డూ షేర్ యువర్ ఒపీనియన్.